టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తూ సామాజిక భద్రత కల్పించడమే తమ ప్రభుత్వ ధ్యేయం. రెంజల్ మండల కేంద్రంలో పీహెచ్సీ భవనాన్ని ప్రారంభించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. నిజామాబాద్, జగిత్యాల జిల్లాలో నవోదయాల ఏర్పాటుకు స్థలాలు అందజేయండి. ఆర్ఓబీ నిర్మాణాల పెండింగ్ బిల్లులు మంజూరు చేయండి. సీఎం రేవంత్ రెడ్డిని కోరిన నిజామాబాద్ ఎంపీ ధరంపురి అరవింద్. సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేసిన మహానీయుడు గడ్డం వెంకటస్వామి. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి వర్ధంతి వేడుకలు. ఈ నెల 25, 26 తేదీల్లో శబరిమల అయ్యప్ప దర్శనాలపై పరిమితులు. భక్తుల రద్దీని నివారించేందుకు ట్రావెన్కోర్ దేవస్థాన బోర్డు నిర్ణయం. మహానగరాల వలె నిజామాబాద్ నగరంలోనూ అత్యాధునిక హంగులతో పైడి ఫంక్షన్ హాల్ అందుబాటులోకి. నిజామాబాద్ నగరంలో కంఠేశ్వర్ బైపాస్ ప్రాంతంలో అతిపెద్ద ఫంక్షన్ హాల్కు భూమి పూజ చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. నందిపేట మండల కేంద్రంలోని కొండూరు గ్రామంలో అరుగులు రాజారం గుత్ప ఎత్తిపోతల నీటిని విడుదల చేసిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. భారతీయుల ప్రతిభను ప్రపంచానికి చాటిన గణిత మేధావి శ్రీనివాస రామానుజన్. గణిత దినోత్సవం సందర్భంగా కేసెస్ జీటీపీఎల్ స్పెషల్ స్టోరీ. సికింద్రాబాద్ ముత్యాలమ్మ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్సీ కవిత. ఇందూరు అయ్యప్ప ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వైభవంగా పల్లివేట, అరటు కార్యక్రమాలు. కంఠేశ్వర్ నుండి బొడ్డెమ్మ చెరువు వరకు ఊరేగింపు. ఆకర్షించిన భజనలు, పారాయణాలు. పెద్ద ఎత్తున పాల్గొన్న అయ్యప్ప భక్తులు. నెల రోజుల్లో వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి పూర్తి సౌకర్యాలు కల్పిస్తాం. జీజీహెచ్లో మీడియాతో మంత్రి దామోదర రాజనరసింహ. రాబోయే నెల రోజుల్లో వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి పూర్తి సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. నిజామాబాద్ జిల్లా పర్యటనకు విచ్చేసిన మంత్రి ఆదివారం జీజీహెచ్లో విలేకరులతో మాట్లాడారు. పేదలకు నాణ్యమైన వైద్యం అందించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. ఆసుపత్రుల్లో 25% వైద్యులు, సిబ్బంది ఖచ్చితంగా ఉండాలని ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జనరల్ ఆసుపత్రిలో సుమారు 7 కోట్ల సివిల్ వర్క్ పనులు, లిఫ్ట్ రిపేర్లు ఉన్నాయని వాటిని కూడా మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఉగాదిలోపు పనులన్నీ పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలో అవసరం ఉన్న చోట పీఎస్సీలను నెలకొల్పుతామన్నారు. జనాభా ప్రకారం గ్రామీణ స్థాయిలో సబ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేసే విధానాన్ని అమల్లోకి తెస్తున్నామన్నారు. రాష్ట్రంలో ట్రామా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని, ప్రత్యేకంగా నిజామాబాద్లో క్యాన్సర్ చికిత్స కేంద్రం ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, భూపత్ రెడ్డి, రాష్ట్ర సహకార లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, నూడా చైర్మన్ కేశవేను, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తదితరులు పాల్గొన్నారు. రేంజల్లో ప్రైమరీ హెల్త్ సెంటర్ని ప్రారంభించినాము. ఆ తర్వాత ఎంసీహెచ్ బిల్డింగ్ నిజామాబాద్లో 250 పడకల హాస్పిటల్, ఆ భవనాన్ని కూడా ఈరోజు ఓపెనింగ్ చేసుకున్నాము. రివ్యూ మీటింగు జిల్లాలో ప్రైమరీయే కానీ, సెకండరీయే కానీ, మెడికల్ ఎడ్యుకేషనే కానీ, జనరల్ హాస్పిటల్స్ కానీ ఏ స్థాయిలో ఉన్నాయి, ఏ అవసరాలు, పేదవానికి అల్టిమేట్లీ పేదవాన్ని కాపాడుకొని వైద్య సేవలు అందించే బాధ్యత మా ప్రభుత్వానికి. రివ్యూ చేసుకున్నాము. అవసరాలు, సిబ్బంది, వైద్య సేవలు అందించే సిబ్బంది, డాక్టర్లే కానీ, నర్సులే కానీ, ఫార్మసిస్టులే కానీ, ల్యాబ్ టెక్నీషియన్సే కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చరు, అడిషనల్ బెడ్స్, అంటే శాంక్షన్ బెస్ట్
ఫంక్షనల్ బెడ్స్ కావు. శాంక్షన్ బెడ్స్ 615 650 ఉంటే ఫంక్షనల్ బెడ్స్ 250 ఉన్నాయి. కానీ ఇంకా అఫీషియల్గా శాంక్షన్ కావాలి. దానికి అనుగుణంగా హాస్పిటల్ సర్వీసెస్ కూడా మనకు ఎక్కువ పెంచుకోవాలి. ఎక్విప్మెంట్ హెచ్ఆర్ఏ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చరే కానీ, ఎక్విప్మెంటే కానీ, టెస్టింగ్సే కానీ, డయాగ్నాసిసే కానీ, డయాలిసిసే కానీ, డ్రగ్సే కానీ, అంతా ఇంటర్లింక్డ్. గ్రామీణ ప్రాంతము, ఆశా వర్కరు మొదలు పెడితే సూపర్ స్పెషాలిటీ వరకు అన్నీ కూడా ఒక లెక్కలో, ఒక పద్ధతిలో కనీసం 85% సిబ్బంది ఉండాలి. 100% లేకున్నా 85% ఖచ్చితంగా సిబ్బంది ఉండాలి. ఆ నిర్ణయాలు తీసుకున్న ఏదైతే జీజీహెచ్కు కానీ, ఎంసీహెచ్కి కానీ, ఏరియా హాస్పిటల్ కానీ ఎక్విప్మెంట్ అవసరం ఉన్నదో రాబోయే ఒక నెల లోపల ఎంత ఎక్విప్మెంట్ కూడా ఏర్పాటు చేస్తాం. ఈ హాస్పిటల్కి సంబంధించి సివిల్ వర్క్స్ సుమారు 7 కోట్లు 8 కోట్ల సివిల్ వర్క్స్ అవసరం ఉన్నాయి. రిపేర్స్ అవన్నీ లిఫ్ట్లు రిపేర్లు ఇవన్నీ అవసరం ఉన్నాయి. అవి కూడా మంజూరు చేస్తాం. అవసరం ఉన్న జాగాల ప్రైమరీ హెల్త్ సెంటర్లే కానీ, సబ్ సెంటర్లే కానీ. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అయ్యప్ప అరట్టు సంబరాలు అంబరన్నంటాయి. వివిధ రకాల వేషధారణలతో అయ్యప్ప స్వాములు భారీ ఎత్తున ఊరేగింపులో పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల అయ్యప్ప ఆలయంలో అరట్టు సందర్భంగా తెల్లవారుజామున అయ్యప్ప స్వాముల ఆధ్వర్యంలో గణపతి హోమంను నిర్వహించారు. అనంతరం అయ్యప్ప ఉత్సవమూర్తిని వేద మంత్రాలతో మంగళ వాయిద్యాల మధ్య ఆలయం చుట్టూ ప్రదక్షిణ నిర్వహించిన అనంతరం 18 మెట్ల మీదుగా కిందకు తీసుకొచ్చారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తవత్సలం, గుండయ్య గురుస్వామి, వడ్డి భాస్కర్ రెడ్డి, శ్రీనివాస్, శంకర్ స్వామి తదితరులు కలిసి ప్రత్యేకంగా పూలు, అరటి, మామిడి ఆకులతో అలంకరించిన ట్రాక్టర్ రథంపై విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. శివుడు లింగంతో పాటు ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి జ్యోతి వెలిగించి పూజలు చేశారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ముఖ్య అతిథిగా వచ్చి ప్రత్యేక పూజలు చేసి అరట్టు ఊరేగింపును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ అయ్యప్ప సేవలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. అయ్యప్ప అనుగ్రహంతో ఇందూరు జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తానన్నారు. అయ్యప్ప అరట్టు సందర్భంగా ఏఎల్పీ రాజా వెంకటరెడ్డి, సిఐ రఘు ఆధ్వర్యంలో భారీగా పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. కంటేశ్వర్ నుండి రైల్వే కమాండ్ ఎన్టీఆర్ చౌరస్తా, కలెక్టర్ చౌరస్తా, వీక్లీ బజార్, బొబ్బిలి వీధి, గోలన్మన్, పెద్ద బజార్, గాజులపేట మీదుగా కిల్లా రఘునాథ్ చెరువు వరకు అరట్టు ఊరేగింపు జరిగింది. ప్రత్యేక భద్రతతో పాటు దారి పొడవున వాహనాలను ట్రాఫిక్ పోలీసులు దారి మళ్లించారు. ఎక్కడ కూడా అయ్యప్ప అరట్టు ఊరేగింపుకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవడం పట్ల పోలీస్ శాఖ అధికారులకు అయ్యప్ప స్వాములు కృతజ్ఞతలు తెలిపారు. దారి పొడవున మార్గ మధ్యంలో మహిళలు అరట్టకు మంగళహారతులతో స్వాగతం పలికారు. పూలతో 18 మెట్లు అలంకరించి అయ్యప్పలకు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. బొడ్డమ్మ చెరువులో అయ్యప్ప ఉత్సవమూర్తికి అభిషేకం చేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అయ్యప్పలకు దాతలు ప్రత్యేకంగా భిక్షను ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో అయ్యప్పలతో పాటు సివిల్ స్వాములు పాల్గొని మొక్కులు తీర్చుకొని భిక్ష చేశారు. గంగా స్నానం చేయడానికని, పంబా స్నానం చేయడానికి స్వామి బయలుదేరాడు. సంవత్సరం ఒకసారి స్వామి మీరు వచ్చినా రాకున్నా మీకు దర్శనమిచ్చి తరింపజేయడానికి స్వామి యొక్క ఊరేగింపు. దీన్ని అందరూ కూడా కనులారా చూచి భక్తితో స్వామికి నమస్కరించుకొని కోరికలు ఉండద్దు, కోరికలు కోరుకుంటే సఫలీకృతం అవుతాయి. రెంజల్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆదివారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ లాంఛనంగా ప్రారంభించారు. రెంజల్ మండల కేంద్రంలో 1,56,00,000 వ్యయంతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభించారు. ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య, వైద్యం, సామాజిక భద్రతను ప్రజలకు కల్పించాలనే ప్రధాన లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గనిర్దేశంలో ముందుకెళ్తున్నామని అన్నారు. ఇందులో భాగంగానే ఆయా ప్రాంతాల అవసరాలను బట్టి ఆరోగ్య ఉప కేంద్రాలు, పిహెచ్సిలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులను ఏర్పాటు చేస్తూ పిహెచ్సిలను సిహెచ్సిలుగా అప్గ్రేడ్ చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఇంకా 300 పైచిలకు హెల్త్ సబ్ సెంటర్లు, 170 వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని గుర్తించామన్నారు. గ్రామీణ మారుమూల ప్రాంతాలతో పాటు ఆదివాసీ ప్రాంతాలలో వీటి ఏర్పాటుకు తొలి ప్రాధాన్యత ఇస్తామని మంత్రి తెలిపారు. అత్యవసర సమయాలలో అన్ని ప్రాంతాల ప్రజలకు ప్రాథమిక చికిత్స అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం ఇటీవలే 213 నూతన అంబులెన్స్లను ప్రజలకు అంకితం చేసిందని గుర్తు చేశారు. ఇంకా
ఇంకాను మరో 85 వరకు అంబులెన్స్లను అందుబాటులోకి తెస్తామన్నారు. 102 అమ్మఒడి వాహనాలు కూడా ఆయా ప్రాంతాలకు సమకూరుస్తామని అన్నారు. గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అన్ని ప్రాంతాల్లో అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా మెరుగైన వైద్యం అందేలా ప్రతి చోట సరిపడా వైద్యులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా 90% వరకు ఖాళీలను భర్తీ చేస్తున్నామని వివరించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుండి 10 లక్షల రూపాయల వరకు పెంచుతూ అనేక రకాల చికిత్సలను కొత్తగా ఆరోగ్యశ్రీ జాబితాలో చేర్చడం జరిగిందన్నారు. లేబొరేటరీలను ఏర్పాటు చేస్తూ డ్రగ్ ఇన్స్పెక్టర్లు, ఫుడ్ ఇన్స్పెక్టర్లను నూతనంగా నియమిస్తున్నామని వివరించారు. అవసరమైన చోట IVF సెంటర్లను కూడా నెలకొల్పుతామని మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్య, వైద్యం, సంక్షేమ భద్రత, సోషల్ సెక్యూరిటీ, విద్య, వైద్యము ఈ మూడింటిపైన దృష్టి సారిస్తూ పేదవాళ్ళకి కావలసింది ప్రమాణంతో కూడిన విద్య, ఆరోగ్య భద్రత, సంక్షేమ భద్రత, సోషల్ సెక్యూరిటీ. ఈరోజు వైద్య శాఖకు సంబంధించి పెద్ద ఎత్తున మార్పులు తీసుకొచ్చే దిశగా మా ప్రభుత్వ కృషి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక దిశానిర్దేశము, ప్రిన్సిపల్గా ఒక నిర్ణయం తీసుకున్నాము. ఎక్కడెక్కడ అయితే గ్రామీణ ప్రాంతాలలో అవసరాన్ని బట్టి జనాభానే కాదు, అవసరము మరియు డిస్టెన్స్ దూరాన్ని బట్టి సబ్ సెంటర్లే కానీ, ప్రైమరీ హెల్త్ సెంటర్లే కానీ, అప్గ్రేడేషన్ ఆఫ్ PSCలు ఇంటూ CSCలే కానీ, ఏరియా హాస్పిటల్సే కానీ, జిల్లా హాస్పిటల్లే కానీ వైద్య సేవలు అందించాలి. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం సాయంత్రం సందర్శించారు. కొత్తగా నిర్మించిన మాతా శిశు ఆరోగ్య కేంద్రం, క్రిటికల్ కేర్ యూనిట్ను 22వ తేదీన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ చేతుల మీదుగా ప్రారంభించేందుకు సిద్ధం చేశారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కలెక్టర్ GGHను సందర్శించి వివిధ భాగాల అధిపతులతో సమావేశమై చర్చించారు. నిత్యం 2000కు పైగా OP నమోదవుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న వైద్యులు, సిబ్బంది వివరాలు ఆరా తీశారు. ఖాళీల విషయం మంత్రి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఆసుపత్రి నిర్మించి 14 ఏళ్లు అవుతుందని, నిర్వహణ లోపాలు చక్కదిద్దేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. బోధన్ ఆర్మూర్ ఆసుపత్రిలోనూ మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్, రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, నూడా చైర్మన్ కేశవేణు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, జిల్లా వైద్యాధికారిని రాజశ్రీ, GGH సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ పాల్గొన్నారు. ముందుకు పోతూ ప్రజాపాలన అందిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ విద్య, వైద్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పడానికి తార్కాణం ఇలా గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ని బలోపేతం చేసి మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడం ఉద్దేశంతో ఇవాళ బోధన్ నియోజకవర్గం రేంజర్లో ఒక PHC కొత్త భవనాన్ని నిర్మించి దాన్ని ప్రారంభం చేసుకోవడం జరిగింది. గత ప్రభుత్వ 10 ఏళ్ల కాలంలో వైద్యం అంటే కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్కే పరిమితమైంది. నందిపేట మండల కేంద్రంలోని కొండూరు గ్రామంలో అడుగుల రాజారం గుత్పా ఎత్తిపోతల నీటిని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి విడుదల చేశారు. నందిపేట కొండూరు గ్రామంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ యాసంగి పంటకు ఈ ఎత్తిపోతల పథకం కింద ఆయకట్టు భూములకు నీటిని విడుదల చేశామన్నారు. నీటిని వృధా చేయకుండా రైతులందరూ సక్రమంగా పంటలు పండించుకోవాలన్నారు. రైతులకు పంటలు బాగా పండితేనే దేశం బాగుపడుతుందని రైతే రాజుని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు. డొంకేశ్వర్, నందిపేట మండలాలకు సంబంధించిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బౌతం సాయిరెడ్డి, లిఫ్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మోటార్ సాగు చేయడానికి CH కొండూరు గ్రామం రావడం జరిగింది. ముఖ్యంగా రైతులు ఈ యాసంగి పంటకు నాట్లు మొదలెట్టారు.
అంటే సరైన సమయంలో రైతుల గురించి పట్టించుకున్నారు కాబట్టి నాయకులుగా మా ప్రథమ బాధ్యత అది. తెలంగాణ అస్తిత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీస్తోందని, ఆ చర్యను తెలంగాణ సమాజం కలిసికట్టుగా అడ్డుకోవాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను దూరం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ మహిళలను పండుగలను అవమానించారని ధ్వజమెత్తారు. తెలంగాణ తల్లి అందరి అమ్మ వంటిదని, ఆ తల్లిని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ తెలంగాణ జాగృతి ఎన్ఆర్ఐ విభాగాల ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆన్లైన్ సమావేశంలో అనేక దేశాల్లో నివసిస్తున్న తెలంగాణ వాసులతో ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం మహేష్ బిగల సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఎన్ఆర్ఐలు పోషించిన పాత్రను మరవలేనివన్నారు. ఉద్యమ సమయంలో ఎన్నో అవహేళనలకు గురైనా కూడా తెలంగాణ తల్లి మనతో స్ఫూర్తిని నింపిందని పేర్కొన్నారు. తెలంగాణ తల్లికి ఉద్యమకారులు, కవులు, కళాకారులు కలిసి రూపమిచ్చారని, అటువంటి తల్లి రూపాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మార్చడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. జొన్నలు, మక్కలు విదేశాల్లో కూడా పండుతాయని, అలాంటప్పుడు అవి తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమంటూ ప్రభుత్వం చెప్పడం సరికాదని సూచించారు. విగ్రహం మార్చడం విషయంలోనూ ప్రభుత్వం గోప్యత పాటించిందని, అంత అవసరం ప్రభుత్వానికి ఎందుకని అడిగారు. ప్రజల ఆమోదం ఉన్నట్లయితే గోప్యత ఎందుకు పాటించినట్లని ప్రశ్నించారు. ఉద్యమ తెలంగాణ తల్లి కోసం మరొక పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. ఉద్యమ తెలంగాణ తల్లి పట్ల ప్రేమతో విగ్రహ ప్రతిష్టాపన కోసం అనేక గ్రామాల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయని వెల్లడించారు. కొత్త తెలంగాణ తల్లికి గెజిట్ జారీ చేసి ప్రజల మనోభావాలను దెబ్బతీశారని చెప్పారు. భరతమాత, అంబేద్కర్, గాంధీ విగ్రహాలకు కూడా గెజిట్ ఉందా అని ప్రశ్నించారు. బతుకమ్మకు ప్రపంచ స్థాయి గుర్తింపునకు ఎమ్మెల్సీ కవిత కృషి. బతుకమ్మ పండుగకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎంతగానో కృషి చేశారని ఎన్ఆర్ఐ నాయకులు అన్నారు. తెలంగాణ అస్తిత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దాడిని తిప్పికొట్టడంలో తాము కూడా భాగస్వామ్యం అవుతామని ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ వేదికపై కాంగ్రెస్ ప్రభుత్వం తీరును ఎండగొడతామని, మన సంస్కృతిని, సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం కృషి చేస్తామని తెలిపారు. ఉద్యమ తెలంగాణ తల్లిని రక్షించుకునే క్రమంలో తమ వంతు సాయం చేస్తామని స్పష్టం చేశారు. ఈ ఆన్లైన్ సమావేశంలో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అనిల్ కుర్మాచలం, జాగృతి రాష్ట్ర నాయకులు నవీన్ ఆచారి, వివిధ దేశాల బీఆర్ఎస్ జాగృతి నాయకులు జ్యోతి ముద్దం తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో మొట్టమొదటిసారి భారీ ఎత్తున అన్ని హంగులాలతో పైడి ఫంక్షన్ హాల్ ప్రజల ముందుకు రాబోతుందని నిజామాబాద్ ఆర్మూర్ ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, పైడి రాకేష్ రెడ్డిలు తెలిపారు. నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర బైపాస్ ప్రాంతంలో ఉన్న లహరి హోటల్ వెనుకల 12 ఎకరాల స్థలంలో నూతనంగా పైడి రాజారెడ్డి, పుణ్యవతి దంపతుల ఆధ్వర్యంలో నిర్మించనున్న పైడి ఫంక్షన్ హాల్ నిర్మాణంకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి పైడి రాజారెడ్డి సోదరుడు, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, సుచరిత రెడ్డిలు కలిసి భూమి పూజ చేశారు. కంటేశ్వర్ బైపాస్ దగ్గర ఫంక్షన్ హాల్ భూమి పూజ చేయడం అనేది చాలా సంతోషదాయకము. మా హిందూ టైగర్ రాకేష్ రెడ్డి సోదరుడు ఆయన తలపెట్టిన ఈ ఫంక్షన్ హాల్లో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొని భూమి పూజ నిర్వహించారు. అనంతరం పైడి రాజారెడ్డిని శాల్వాతో సత్కరించారు. ఈ సందర్భంగా K6తో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ, నిజామాబాద్లో భారీ విస్తీర్ణంలో తొలిసారి పైడి ఫంక్షన్ హాల్ నిర్మాణం చేపట్టడం అభినందనీయమన్నారు. ఈరోజు నిజామాబాద్ పట్టణంలో ఈ జనసమర్థంలో అన్ని ఫంక్షన్ హాల్లో చాలామంది పార్కింగ్ ప్రాబ్లమ్స్ గురించి చాలామంది ఎంతో వేల మంది చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా నా సోదరుడు, నా సొంత అయినటువంటి రాజారెడ్డి అన్న వాళ్ళ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి K6తో మాట్లాడుతూ, తన సోదరుడు రాజారెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ తరహాలో ఫంక్షన్ హాల్ నిర్మాణం జరగడం అభినందనీయమన్నారు. ప్రజలు ఆశీర్వదించాలని రాకేష్ రెడ్డి కోరారు. కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి వర్ధంతిని పురస్కరించుకొని ప్రభుత్వ ఆదేశాల మేరకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో ఆదివారం అధికారికంగా వర్ధంతి ఘనంగా నిర్వహించారు. బోధన్ శాసనసభ్యులు పి సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, నూడా చైర్మన్ కేశవేణు, ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి ముత్తెన్న, కలెక్టరేట్ ఏఓ ప్రశాంత్ తదితరులు వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, సుదీర్ఘకాలం పాటు కేంద్ర మంత్రిగా, పార్లమెంటు సభ్యునిగా ప్రాతినిధ్యం వహించిన వెంకటస్వామి దళిత, బడుగు, బలహీన, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం విశేషంగా కృషి చేశారని కొనియాడారు. ఆయన సేవలను గుర్తిస్తూ నిరంతరం స్మరించుకునేలా ప్రభుత్వం అధికారికంగా జయంతి, వర్ధంతి వేడుకలను నిర్వహిస్తోందన్నారు. స్వర్గీయ వెంకటస్వామి అడుగుజాడుల్లో నడుస్తూ ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. వెంకటస్వామితో తనకు గల అనుబంధాన్ని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. వర్ధంతి కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మనం గుర్తుంచుకుంటూ
ఒకసారి పార్లమెంట్ మెంబర్లు కానీ సెంట్రల్ మినిస్టర్ కానీ ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కానీ వివిధ పోస్టులు అలంకరించుకొని ఎక్కడైతే వీకర్ సెక్షన్ వాళ్ళకు మన స్టేట్ కానీ భారతదేశం కానీ వాళ్ళ స్థాయిలో ఏది చేసే వాళ్ళ పద్ధతులు ఏ పని చేయగలుగుతాం ప్రజలకు బాగుండటానికి ప్రజలకు ఉపయోగపడటానికి ఆ రోజు చేశారు. వారు చేస్తూ వీకర్ సెక్షన్ వాళ్ళకు ఆ రోజుల్లో ఉండటానికి ఇల్లు లేకో కనీసం పాలకలు లేక బాధపడతా ఉంటే ఆ రోజులో అన్ని పాలకలు వేయించుకోండి. అందుకనే గుడిసెల వెంకటేశ్వర పేరు ఇంటి పేరు కాదు. ఇది అందరూ మనము మనం బీదవాళ్ళు చేసినది దాని కొరకు. సికింద్రాబాద్లోని ముత్యాలమ్మ దేవాలయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సందర్శించారు. ఆదివారం ఉదయం అమ్మవారిని ఎమ్మెల్సీ కవిత దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ పూజారుల వేద మంత్రాల ద్వారా అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలో ఇటీవలే అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠాపన జరిగింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత తన బృందంతో కలిసి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అదేవిధంగా ఆలయంలో జరిగిన తొట్టెల ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. డప్పు చప్పుల మధ్య పోతురాజులు శివసత్తులతో కలిసి ఫోటోలు దిగారు. కాగా సికింద్రాబాద్ ముండా మార్కెట్ సమీపంలోని కుమ్మరిగూడలో ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠాపన జరిగింది. ప్రజాపిత ఈశ్వరయ్య బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ముద్రించిన 2025 నూతన క్యాలెండర్ను మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డితో పాటు ప్రముఖులు కలిసి ప్రారంభించారు. నిజామాబాద్ నగరంలో సుభాష్ నగర్లో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నివాసంలో ప్రజాపిత ఈశ్వరయ్య బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం గాయత్రీనగర్ బ్రాంచ్ ఇన్ఛార్జ్ వనజ బహెన్ ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్ 2025ని ఆవిష్కరించారు. జై బిహిన్ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా ప్రముఖులతో కలిసి వనజ బహెన్ నూతన క్యాలెండర్లను ఆవిష్కరించి బ్రహ్మబాధ గురించి వివరించారు. గోల్డెన్ ఏజ్ ఎలా స్టార్ట్ అవుతుంది అనే దానిపైన దీనిపైన ఒక టాపిక్ అంటే మానవులే మహనీయులుగా ఎలా మారుతారు, ఆ మహనీయుల నుండి దేవ మానవులుగా ఎలా తెలియజేస్తున్నామన్నా. తప్పకుండా అవుతుంది. అన్ని తీసుకోలేదు పడుతుంది కదా. లేదు లేదు చెప్తున్నాము. అవును తప్పించాలి కదా, దానికోసమే తప్పకుండా. జిల్లా గ్రంథాలయం చైర్మన్ అంతారెడ్డి రాజారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రామచందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పులి శ్రీనివాస్, రామ్మోహన్ రావు, విజయ్ గౌడ్ తదితరులు కలిసి ఈ క్యాలెండర్ను ఆవిష్కరించారు. అర్సపల్లి గ్రామాభివృద్ధి కమిటీ, పట్టణ కుటుంబ సంఘం ఆధ్వర్యంలో శ్రీ మల్లన్న స్వామి కళ్యాణం ఘనంగా జరిగింది. నిజామాబాద్ నగరంలోని అర్సపల్లి గ్రామాభివృద్ధి కమిటీ మరియు పట్టణ కుటుంబ సంఘం ఆధ్వర్యంలో శ్రీ మల్లన్న స్వామి 9వ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అర్బన్ ఎమ్మెల్యే దంపల్ సూర్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామస్తులు, కుటుంబ సంఘం నాయకులు ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను కుటుంబ సంఘం నాయకులు సత్కరించారు. ఎమ్మెల్యే దంపల్ మాట్లాడుతూ మల్లన్న ఆశీర్వాదంతో అందరూ బాగుండాలని కోరుకున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, కుర్మ కుల పెద్దలు తదితరులు పాల్గొన్నారు. నా వంతు కొద్దిగా దీంట్లో సహకారం అది కూడా నా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. అయితే ఏదైతే ఇక్కడ అభివృద్ధి జరగాలో అనేక ఆలయాలు అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి. మల్లన్న ఆలయం అనుకున్నంత ఇంకా అభివృద్ధి జరగాల్సింది ఉంది. ఇక్కడ అలమున్నా కానీ మరి ఇంకా మనం అనుకున్నంత అభివృద్ధి ఇంకా ముందుకు జరగాల. దయచేసి కుటుంబ పెద్దలు ఈ శుభదినాల మీరు ఒక గట్టి సంకల్పం తీసుకోండి. రాబోయే మల్లన్న కళ్యాణం ఉత్సవం వరకు ఇక్కడ మంచి అభివృద్ధి జరగాలని మీరందరూ ఒక సంకల్పం తీసుకోవాల్సిందిగా మీ అందరికీ కోరుతున్నా. తప్పకుండా నా వంతు ప్రభుత్వం తరఫు నుండి కానీ నా తరఫు నుండి కానీ సహకారం చేయడానికి నేను ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాను. మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు
మీ అందరి ప్రియతమ నాయకుడు కేశవేలు అధికార పార్టీ నాయకుడు ఒక మంచి పదవి వచ్చింది. ఆ మల్లన్న ఆశీర్వాదంతో అనేక సంవత్సరాల నుండి పార్టీకి సేవ చేసి ఈరోజు ఒక మంచి పదవి ఉన్నాడు. ఇక్కడ కేశవేలు నేను మీరందరూ కూడా కలిసి ఒక దీని మీద ఫోకస్ పెడదాము. రద్దు చేసిన 3 రైతాంగ నల్ల చట్టాలను దొంగచాటున తెచ్చిన నూతన మార్కెటింగ్ విధానాన్ని తీసుకురావడాన్ని నిరసించిందని 23న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా జయప్రదం చేయండని ఎస్కేఎం ఏయూకేఎస్ జాతీయ నాయకులు వి ప్రభాకర్ పిలుపునిచ్చారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తుల నుండి రక్షించాలని, పంట భూముల్లో రైతుల ఉసురు తీసే రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని, రైతులను అన్ని రకాల పంటలకు మద్దతు ధరల చట్టాన్ని చేయాలని ఢిల్లీ నడిబొడ్డున 13 నెలల్లో 700 మంది రైతులు ప్రాణత్యాగం చేసి సాధించిన రైతు విజయాన్ని, నరేంద్ర మోడీ నల్ల చట్టాలను దొంగచాటున నూతన మార్కెటింగ్ విధానాన్ని తీసుకురావడం సిగ్గుచేటని వి ప్రభాకర్ దుయ్యబట్టారు. ఆదివారం నాడు హైదరాబాద్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రైతు సంఘాల ఆధ్వర్యంలో డిసెంబర్ 23న దేశవ్యాప్తంగా రైతు కార్మిక సంఘాల నిరసన కార్యక్రమం చేయాలని పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రద్దు చేసిన నల్ల చట్టాలను ఇతర పేర్లతో తేవడం దేశంలో రైతులను లేకుండా చేయడమే అన్నారు. నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత ప్రజాస్వామిక విధానాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందన్నారు. ఇప్పటికీ పేదలకు తగినంత ఆహారం దొరకడం లేదన్నారు. బీజేపీ విధానాలు కొనసాగితే పేదలకు ఆహారం కష్టం మరే ప్రమాదం ఎంతో దూరంలో లేదన్నారు. సివిల్ సప్లైని రద్దు చేసే కుట్రలు చేస్తున్నారు. మోడీ రైతు వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడదామని ఆయన పిలుపునిచ్చారు. రేపు జరగబోయే కార్యక్రమంలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్కేఎం నాయకులు పశ్యపద్మ, సాగర్, పి రామకృష్ణ, బి దేవరం తదితరులు పాల్గొన్నారు. పంజాబ్ సరిహద్దున రైతాంగం తమ గతంలో ఇచ్చిన హామీలకు కాకుండా అదే సమయంలో తమ భూములు కోల్పోయి దానికి సంబంధించిన నష్టపరిహారాన్ని డిమాండ్ చేస్తూ ఉంటే కూడా వాళ్ళని లెక్క చేయకుండా అంచివేసే పద్ధతి, నిర్బంధించే పద్ధతి ఈ దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతా ఉన్న సమయంలో ఈ రోజు దొడ్డిదారిన తిరిగి 3 చట్టాలని మరో రూపంలో తీసుకురావడానికి ప్రయత్నం చేయడం, ఏదైతే నూతన వ్యవసాయ మార్కెట్ విధానాన్ని తీసుకొచ్చేసి ఇలా కార్పొరేట్ శక్తులకు లాభం చేకూర్చడానికి ప్రయత్నం చేస్తున్న దానికి వ్యతిరేకంగా, అట్లాగే జైల్లో ఉన్న రైతాంగాన్నందరినీ విడుదల చేసే విధంగా, అట్లాగే అమర నిరాదీక్ష చేస్తున్న నాయకుల ఆరోగ్యాల్ని క్షీణిస్తా ఉంది. కనీసం దాన్ని పట్టించుకోకుండా కూడా ఈ రోజు వ్యవహరిస్తున్న తీరుని మేము సంయుక్త కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంది, నిరసిస్తా ఉంది. అదే సమయంలో నేషనల్ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా రేపు 23వ తేదీ అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసి ఇండూరు అయ్యప్ప ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శనివారం రాత్రి పల్లివేట నిర్వహించారు. ఆలయం నుంచి ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో ఉత్సవమూర్తులను ఊరేగించారు. అర్చకులు రమేష్ శర్మ నేతృత్వంలో సుభాష్ నగర్ జిల్లా పరిషత్ ప్రాంగణంలో చెట్ల మధ్య పల్లివేట కార్యక్రమం చేపట్టారు. సామూహికంగా భజనలు, పారాయణాలు చేశారు. నగర వీధుల్లో ఆరట్టు ఊరేగింపు ఆదివారం ఉంటుందని కమిటీ అధ్యక్షుడు భక్తవత్సలం తెలిపారు. ఉదయం 8:30కు సుభాష్ నగర్ ఆలయం నుంచి రథంపై ఉత్సవమూర్తులను పురవీధుల్లో శోభాయాత్ర చేపడతామన్నారు. రైల్వే వంతెన, ఎన్టీఆర్ చౌరస్తా, సరస్వతి నగర్, వీక్లీ బజార్, గోలన్మాన్, పెద్ద బజార్, గాజులపేట మీదుగా కిల్ల రఘునాథ చెరువు, ఫిల్టర్ బెడ్ వరకు కొనసాగుతుందని వివరించారు. అక్కడే మాలాదారులకు భిక్ష ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. మాక్లూర్ మండలం ధర్మోర గ్రామంలో రామమందిర విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మాక్లూర్ మండలం ధర్మూర గ్రామంలో రామమందిర ధ్వజస్తంభం విగ్రహ ప్రతిష్టాపన, నాగమ్మ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమానికి ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ధర్మూర గ్రామ వీడీసీ సభ్యులు, గ్రామ ప్రజలు పెద్ద మొత్తంలో స్వాగతం పలికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాక్లూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవి, మాక్లూర్ సొసైటీ చైర్మన్ ముల్లంగి అశోక్, మాక్లూర్ సొసైటీ డైరెక్టర్ దయాకర్ రావు, ఆర్మూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ సాయిబాబా గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రామచంద్ర భగవాన్ కి, నాగేంద్ర భగవాన్ కి, ఎరకుండలవాడ వెంకటరమణ గోవింద. వన్ని మండల కేంద్రంలో ఆదివారం అయ్యప్ప విగ్రహాన్ని అయ్యప్ప భక్తులు శోభాయాత్ర అరట్టు కార్యక్రమాన్ని నిర్వహించారు.
వడ్ని మండల శివరులో ఉన్న అయ్యప్ప స్వామి దానం నుండి మండల కేంద్రంలో ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. పిల్లలు, మహిళలు, పెద్దలు, అయ్యప్ప భక్తులు కూడిన పాటలు పాడుతూ శోభాయాత్ర నిర్వహించారు. దారి పొడుగున అయ్యప్ప స్వాములకు భక్తులు కాళ్ళు కడిగి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం అయ్యప్ప ఆలయంలో అన్నదాన శిబిరాన్ని నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో గల హనుమాన్ ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 79వ వారం సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీ హనుమాన్ ఆలయ కమిటీ అధ్యక్షుడు పుప్పాల శివరాజ్ మాట్లాడుతూ ప్రతి శనివారం సాయంత్రం జర్నలిస్ట్ కాలనీ హనుమాన్ ఆలయంలో కాలనీ వాసులంతా కలిసి సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్, సభ్యులు బొమ్మన్న, సత్యనారాయణ గౌడ్, శంకర్, భూమయ్య తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 75వ వారం స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమాన్ని నిర్వహించి కాలనీలో గల పిచ్చి మొక్కలు, చెత్త చెదరాలు తొలగించి మురుగు కాలువలు శుభ్రం చేశారు. ఆర్మూర్ జర్నలిస్ట్ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు సుంక శ్రీనివాస్ మాట్లాడుతూ 75 వారాలుగా నిర్విరామంగా కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ నిర్వహించుకుంటూ కాలనీని అన్ని రకాలుగా పరిశుభ్రంగా ఉంచుకోవడం జరుగుతుందన్నారు. కాలనీలో కుక్కల బెడద, కోతుల బెడద తీవ్రంగా ఉందని మున్సిపల్ అధికారులు నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు గణేష్, భూమయ్య, రాజు, సాయన్న, రాజ్ కుమార్, రవి, జయరాజ్ తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని దాళ్ల హనుమాన్ ఆలయం నుండి గురుస్వామి నాగేశ్ శర్మ ఆధ్వర్యంలో అయ్యప్ప మాలాదారులు ఇరుముడులు కట్టుకుని శబరికి బయలుదేరి వెళ్లారు. ఆర్మూర్ పట్టణంలో దాళ్ల హనుమాన్ ఆలయం నుంచి అయ్యప్ప గురుస్వామి శబరిమల బయలుదేరారు. గురుస్వామి నాగేశ్ శర్మ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆర్మూర్ ప్రాంతంలో భక్తులు పెద్ద ఎత్తున అయ్యప్ప మాలాధారణ చేసి 41 రోజుల తర్వాత ఇరుముడులు కట్టుకుని శబరికి వెళ్లడం జరుగుతుందని, అయ్యప్ప ఆశీస్సులతో భక్తులు క్షేమంగా స్వామివారిని దర్శించుకుని తిరిగి రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప మాలాదారులు, భక్తులు తదితరులు ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని సిపిఐ జిల్లా కార్యదర్శి సుధాకర్ డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో సిపిఐ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి సుధాకర్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఆరేపల్లి సాయిలు మాట్లాడుతూ రాజ్యాంగ విలువలు తెలియని అమిత్ షా లాంటి అసమర్థులను పార్లమెంటుకు పంపడం దురదృష్టకరమని, ప్రపంచ దేశాల మన్ననలు పొంది సబ్బండ వర్గాల ప్రజలకు, అణగారిన వర్గాల కొరకు రాజ్యాంగం రచించిన అంబేద్కర్ను అవమానపరిచిన అమిత్ షాను వెంటనే కేంద్ర మంత్రి హోదా నుండి తొలగించాలని, ప్రధానమంత్రి మోడీ సైతం అమిత్ షా వ్యాఖ్యలపై స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ, సిపిఐ, దళిత హక్కుల పోరాట సమితి నాయకులు తదితరులు ఉన్నారు. ఇలా క్షమాపణ కోరాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ మేము కోరుతా ఉన్నాము. దేశానికి ఇలా రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ గారి విషయంలో ఈ బీజేపీ మతత్వ పార్టీ అయినటువంటి అమిత్ షా అలా విషం చిమ్మడం సరైన పద్ధతి కాదు. దేశంలోకి కాకుండా ప్రపంచ దేశాలు అంబేద్కర్ రచించిన రాజ్యాంగంపై మొగ్గులుపుతా ఉంటే అమిత్ షా మాత్రము ఇలా అంబేద్కర్ ని కొలవడం ఏంది అని చెప్పనేసి మాట్లాడుతా ఉన్నాడు అని చెప్పంటే రాజ్యాంగాన్ని కూడా ఇలా ఆయన కించపరిచిన రకంగా మాట్లాడడం అనేది సరైనది కాదు. ఇలా అంబేద్కర్ ని గౌరవించిన వ్యక్తి రాజ్యాంగం ఏ రకంగా గౌరవిస్తారని చెప్పని మేము సందర్భం మేము బీజేపీ వాళ్ళకి అడుగుతా ఉన్నాము. ఇలా బీజేపీ వాళ్ళ ప్రధానంగా ఇలా మతమే ఎజెండా అనే ఆలోచనతో ఉంటారు తప్ప ఇలా రాజ్యాంగంపై మరోసారి చిత్తశుద్ధి లేదని. గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ భారతీయుల ప్రతిభను ప్రపంచానికి చాటిన వారిలో ఒకరు. సాధారణ సాంప్రదాయ కుటుంబంలో 1887 డిసెంబర్ 22న తమిళనాడు ఈరోడ్లో జన్మించారు. చిన్న వయసులోనే ఏ సంఖ్య అయినా అదే సంఖ్యతో భాగిస్తే 1 వస్తుందని సార్వత్రీకరించిన ఉపాధ్యాయుని 0ను 0తో భాగిస్తే 1 వస్తుందా అనే ప్రశ్న వేసి ఆశ్చర్యపరిచారు. 12 ఏళ్ల వయసులోనే అసాధారణ ప్రతిభ గల బాలునిగా గుర్తింపు పొందారు. రామానుజన్ గణిత ప్రజ్ఞను గమనించి మద్రాస్ యూనివర్సిటీ నెలకు ₹75 స్కాలర్షిప్ మంజూరు చేసింది. గణితమే సర్వస్వంగా ఉండి మిగతా సబ్జెక్టులు నిర్లక్ష్యం చేయడంతో ఎఫ్ఏ పరీక్ష పూర్తి కాలేదు. 1909 జూలై 14న జానకి అమ్మాల్తో వివాహం జరిగింది. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా రామానుజన్ జీవనోపాధి కోసం పోర్ట్లో ఉద్యోగంలో చేరారు. తన పరిశోధనలను కేంబ్రిడ్జ్లో ప్రముఖ గణిత ప్రొఫెసర్
జీహెచ్ఆర్డీకి పంపించారు. హార్డీ సాయంతో రామానుజన్ 1914 మార్చి 17న ఇంగ్లాండ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చేరారు. నిరంతర గణిత సాధనతో కఠోర పరిశ్రమతో 6 ఏళ్ల కాలంలో 32 పరిశోధన పత్రాలను సమర్పించారు. 1918 సంవత్సరంలో ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ గౌరవాన్ని పొందారు. అదేవిధంగా ఫెలో ఆఫ్ ది ట్రినిటీ కాలేజ్ గౌరవాన్ని పొందిన మొదటి భారతీయుడిగా గుర్తింపు పొందారు. రామానుజన్ మ్యాజిక్ స్క్వేర్, మాక్ థీటా ఫంక్షన్, నంబర్ థియరీ, స్ట్రింగ్ థియరీ వంటి వాటిపై అనేక పరిశోధనలు చేశారు. ఒకసారి అనారోగ్యంతో ఉన్న తనను చూడడానికి వచ్చిన హార్డీ తాను ప్రయాణించిన టాక్సీ నెంబర్ 1729 చాలా డల్ నంబర్ అన్నారు. 1729 డల్ నంబర్ కాదని, దాన్ని 2 గణముల మొత్తంగా 2 విధాలుగా రాయగలిగే తమాషా సంఖ్యని వెంటనే రామానుజన్ బదులు చెప్పారు. అనారోగ్య కారణంగా 1920 ఏప్రిల్ 26న చిన్న వయసులోనే రామానుజన్ తుదిశ్వాస విడవడం మన దేశ గణిత మేధ సంపత్తికి కలిగిన అపార నష్టం. గణితంలో సరికొత్త ఆవిష్కరణలతో రాణించడమే విద్యార్థులు, గణిత ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఆయనకిచ్చే అసలైన నివాళి. మోటార్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కళ్యాణం కమనీయంగా నిర్వహించారు. మోటార్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం, జాతర, అన్నదానం గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ స్వామివారి జాతర దృష్ట్యా భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. స్వామివారి ఎదుర్కోలు గ్రామంలోని ప్రధాన వీధుల గుండా కొనసాగింది. భక్తులకు 15 క్వింటాల వరకు అన్నదానం ఏర్పాటు చేశారు. స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారని ఆలయ ప్రధాన అర్చకులు రంజిత్ ఆచార్యులు తెలిపారు. మాధవాచార్యులు, ప్రవీణ్ ఆచార్యుల ఆధ్వర్యంలో మహోత్సవాలు నిర్వహించామని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ పెద్దలు ఎలేటి మురళిరెడ్డి, బద్దం రాజేశ్వరరెడ్డి, బద్దమైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కలిసి ఎంతో వైభవంగా వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాన్ని రోజునామ సంవత్సరంలో మార్గశిర బహుళ పంచమి నుంచి సప్తమి వరకు ఈ 3 రోజులు కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. దీనికి గ్రామ పెద్ద మనుషులే కాకుండా గ్రామ ప్రజల సహకారంతో అన్ని విధాల కార్యక్రమాలు జరిపించడం జరిగింది. ప్రధాన నగరాలకు దీటుగా నిజామాబాద్ నగరంలో డ్రై ఫ్రూట్స్ అమ్మకాల షాపును ఆర్మూర్ రోడ్లో ప్రారంభించారు. 250 రకాల డ్రై ఫ్రూట్స్ ఈ షాపులో లభ్యం అవడం గమనార్హం. ఈ షాపును ఉర్దూ రాష్ట్ర అకాడమీ చైర్మన్ తాహిర్ ప్రారంభించారు. నగరంలోని ఆర్మూర్ రోడ్లో డ్రై ఫ్రూట్స్ హౌస్ను తెలంగాణ ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెంగళూరుకు చెందిన యాజమాన్యం ఆధ్వర్యంలో దేశంలోనే 190 బ్రాంచ్లను ప్రారంభించామని, నిజామాబాద్ నగరంలో 250 రకాల డ్రై ఫ్రూట్స్ను అందుబాటులో ఉంచామని తెలిపారు. నగర ప్రజలు ఆరోగ్యానికి అవసరమైన డ్రై ఫ్రూట్స్ ఇక్కడ లభిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజరెడ్డి, ఈ కార్యక్రమంలో గోవర్ధన్ రెడ్డి, పులి శ్రీనివాస్ రెడ్డి, షాప్ యాజమాన్యం, షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు. నగరం అభివృద్ధి చెందుతున్నటువంటి దాంట్లో డ్రై ఫ్రూట్ హౌస్ ఏదైతే ప్రారంభోత్సవం నాతో చేయించిన సందర్భాన యాజమాన్యానికి, ఇందులో పనిచేసేటటువంటి వాళ్ళ స్నేహితులందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ड्राई फ्रूट के हाउस का जो इफ्तिताह मेरे से कराए, आप लोगों को मेरी तरफ से, निज़ामाबाद की आवाम की तरफ से मुबारकबाद देता हूँ. सारे हिंदुस्तान में आज भारत में 190 ड्राई फ्रूट शॉप आप लोग चला रहे हैं. हमारी खुशी ये है कि निज़ामाबाद शहर में और भी ड्राई फ्रूट खाने वाले, चाहने वाले बहुत लोग हैं. కేరళలోని ప్రముఖ శబరిమల అయ్యప్ప క్షేత్రంలో భక్తుల తాకిడి తీవ్రతరమైంది. శబరిమలలో భక్తుల రద్దీని నివారించేందుకు వార్షిక మండల పూజోత్సవాల సందర్భంగా ఈ నెల 25, 26వ తేదీల్లో ఆన్లైన్ స్పాట్ బుకింగ్స్పై పరిమితులు విధించాలని ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు నిర్ణయించింది. ఈ 2 రోజుల్లో 50,000, 60,000కు మించి భక్తులు దర్శనాలను అనుమతించబోమని టీడీబీ శనివారం తెలిపింది. అదేవిధంగా స్పాట్ బుకింగ్స్ కూడా 25, 26వ తేదీల్లో రోజుకు 5,000కు మించి అనుమతి ఇవ్వమని పేర్కొంది. ఆలూరు మండల కేంద్రంలోని కన్నిరాయుడు మల్లన్న స్వామి జాతర సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
ఆలూరు మండలం కంటిరాయుడు మల్లన్న ఆలయ కమిటీ సభ్యులు వినయరెడ్డిని ఘనంగా సన్మానించారు. అనంతరం వినయరెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆలూరు గ్రామంలో అంగరంగ వైభవంగా కంటిరాయుడు మల్లన్న ఆలయంలో మల్లన్న జాతర నిర్వహించడం జరుగుతుందని, మల్లన్న ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలంతా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, పాడి పంటలతో సుఖ సంతోషంగా వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు విజయ్, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, భక్తులు తదితరులు ఉన్నారు. ప్రజలకు మెరుగైన విద్య, వైద్యం అందుబాటులోకి తెస్తూ సామాజిక భద్రత కల్పించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. అంతకుముందు హెలికాప్టర్ ద్వారా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న మంత్రి దామోదర రాజనరసింహ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్లను, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, డాక్టర్ భూపత్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్ తదితరులు పుష్పగుచ్చాలు అందించి ఘనస్వాగతం పలికారు. అనంతరం రెంజల్లో ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. ఆటోనగర్ కాలనీ వాసుల మేలు కోసం అదనపు ట్రాన్స్ఫార్మర్ను నిర్మించామని ఏఏఈ ఎంఏ రావుస్ అన్నారు. నగరంలోని 31వ డివిజన్ ఆటోనగర్ ఇన్ఛార్జ్ కార్పొరేటర్ మనవర్ అలీ ఆధ్వర్యంలో కాలనీవాసులకు ఎలాంటి విద్యుత్ సమస్యలు, ఇబ్బందులు కలగకుండా అదనపు ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఈ రావు స్విచ్ చేసి ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనవర్ అలీ ఎన్నోసార్లు ప్రజల కోసం ట్రాన్స్ఫార్మర్ కావాలని అప్లికేషన్ ఇవ్వడంతో ఈరోజు ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్ మజీద్, సూపర్వైజర్ ఇర్ఫాన్, లైన్మెన్ ప్రవీణ్, ఏడీ చంద్రశేఖర్, సోహెల్ చాజ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మజీద్ కమిటీ వారు ఇన్ఛార్జ్ కార్పొరేటర్ కు మునవర్ అలీకి సన్మానించారు. ओवरलोड के संबंध में मैक्सिमम प्रॉब्लम हो रहा था। जुम्मा के दिन के ओवरलोड से डीजल वगैरह जारी थे। कई दिनों से हम लोग बैठे के सैंक्शन लेके लेकिन जगह के ओवर से उसके अंदर ही फिर जगह एडजस्ट करके एक ब्रिज बनाया गया। सैंक्शन ले लेके यहाँ के ट्रांसफर ओवरलोड कम करने के लिए एक नया ट्रांसफर का इरेक्शन किया गया है। ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. బోధన్ మండలం మీనార్పల్లి గ్రామంలో నివాసం ఉండే 60 వయసు గల డంగు రాజమణికి 20 రోజుల క్రితం పక్షవాతం వచ్చి పని చేసుకోలేని పరిస్థితి. కొడుకు రమేష్ పొలం పనులకు లేబర్గా వెళ్లేవాడు. ఇతనికి 4 పిల్లలు. కోడలు ప్రస్తుతం ఈ కుటుంబంను వదిలేసి వెళ్లిపోయింది. 2 చిన్నపిల్లలకు మాటలు రావు. కుటుంబ పోషణ భారమైంది. మా సేవా సమితిని ఆదుకోవాలని కోరారు. వెంటనే స్పందించి సేవా సమితి సభ్యుల ద్వారా, వారి మిత్రుల ద్వారా ఎమర్జెన్సీ విరాళాలు సేకరించి డిసెంబర్ 22న ఆదివారం రోజు ప్రొద్దున 7 గంటలకు మినార్పల్లికి వెళ్లి 2 నెలల కిరాణా సామాగ్రి, 50 కిలోల బియ్యంతో పాటు రాజమణి ట్రీట్మెంట్ కొరకు 2000 రూపాయలు శ్రీ లక్ష్మీ చేయుత సేవా సమితి ఆధ్వర్యంలో వారి కుటుంబానికి అందజేయడం జరిగింది. ఈ సేవకు అధ్యక్షులు బంగళ రమణాచారి, లక్ష్మణ్, శ్యామ్ కుమార్, అశోక్, చంద్రశేఖర్ పాల్గొన్నారు. బోధన్ వద్ద ఉన్న మినార్పల్లికి రావడం జరిగింది. సమస్య ఏమిటంటే రమేష్ అనే ఇతని భార్య 4 చిన్న పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయింది. ఈ చిన్న పిల్లల్ని పట్టుకొని ఇతను వీళ్ళ అమ్మ ఆమెకు కూడా ఆరోగ్యం బాగాలేదు. వీళ్ళ పోషణ కష్టమై అతన్ని కూడా పనులు సరిగా లేకపోవడంతో మన సేవా సమితిని ఆశ్రయించడం జరిగింది. ఈ సార్ ద్వారా మన సేవా సమితిని ఆశ్రయించడం జరిగింది. దానికి స్పందిస్తూ మన సభ్యులందరూ కూడా అడిగిన వెంటనే నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో మహారాజ్కి బెల్లంతో తులాభారం మునిపల్లి గంగారెడ్డి వారి కుటుంబ సభ్యులు చేసి మహారాజ్కి హారతి ఇచ్చి ఆశీస్సులు తీసుకున్నారు. అలాగే బాసర జ్ఞాన సరస్వతి దేవాలయం గ్రామంలో పాండవులు గోదావరి నది పరిక్రమ చేసినప్పుడు ప్రతిష్ఠ చేసినటువంటి పురాతనమైనటువంటి గుడి, దానిని గ్రామ పెద్దలు మహారాజు పునర్నిర్మాణం నిర్వహిస్తున్నారు. సోమవారం ప్రతిష్ఠ కార్యక్రమం పురోహితుల ద్వారా ఏర్పాటు చేసి మహారాజా చేతుల మీదుగా యంత్ర ప్రతిష్టాపన చేయాలని గ్రామ పెద్దలు నిర్ణయించారు. మనం దాంట్లో వేయడం చాలా తరతరాలు ఉండిపోతుంది. అది మన ధర్మం గురించి మనం తెలుసుకున్నాను కాబట్టి భగవంతుడు మనందరికి మంచి అవకాశం కూడా ఇచ్చారు. మరి మాకు కూడా అభివృద్ధి కమిటీ వాళ్ళు మీరుంటే బాగుంటుంది, మీరుంటే బాగుంటుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తూ సామాజిక భద్రత కల్పించడమే తమ ప్రభుత్వ ధ్యేయం. రెంజల్ మండల కేంద్రంలో పీహెచ్సీ భవనాన్ని ప్రారంభించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. నిజామాబాద్, జగిత్యాల జిల్లాలో నవోదయాల ఏర్పాటుకు స్థలాలు అందజేయండి. ఆర్ఓబీ నిర్మాణాల పెండింగ్ బిల్లులు మంజూరు చేయండి. సీఎం రేవంత్ రెడ్డిని కోరిన నిజామాబాద్ ఎంపీ ధరంపురి అరవింద్.
సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేసిన మహానీయుడు గడ్డం వెంకటస్వామి. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి వర్ధంతి వేడుకలు. ఈ నెల 25, 26 తేదీల్లో శబరిమల అయ్యప్ప దర్శనాలపై పరిమితులు. భక్తుల రద్దీని నివారించేందుకు ట్రావెన్కోర్ దేవస్థాన బోర్డు నిర్ణయం. మహానగరాల వలె నిజామాబాద్ నగరంలోనూ అత్యాధునిక హంగులతో పైడి ఫంక్షన్ హాల్ అందుబాటులోకి. నిజామాబాద్ నగరంలో కంఠేశ్వర్ బైపాస్ ప్రాంతంలో అతిపెద్ద ఫంక్షన్ హాల్కు భూమి పూజ చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. నందిపేట మండల కేంద్రంలోని కొండూరు గ్రామంలో అరుగులు రాజారం గుత్ప ఎత్తిపోతల నీటిని విడుదల చేసిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. భారతీయుల ప్రతిభను ప్రపంచానికి చాటిన గణిత మేధావి శ్రీనివాస రామానుజన్. గణిత దినోత్సవం సందర్భంగా KSSGTPL స్పెషల్ స్టోరీ. సికింద్రాబాద్ ముత్యాలమ్మ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్సీ కవిత. ఇందూరు అయ్యప్ప ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వైభవంగా పల్లివేట, అరటు కార్యక్రమాలు. కంఠేశ్వర్ నుండి బొడ్డెమ్మ చెరువు వరకు ఊరేగింపు. ఆకర్షించిన భజనలు, పారాయణాలు. పెద్ద ఎత్తున పాల్గొన్న అయ్యప్ప భక్తులు. నెల రోజుల్లో వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి పూర్తి సౌకర్యాలు కల్పిస్తాం. GGHలో మీడియాతో మంత్రి దామోదర రాజనరసింహ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.